ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న ప్రేక్షకులు స్వాగతం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం నవంబర్ 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు అవన్నీ కూడా ఈ నెల నవంబర్ 2వ తారీఖు జరుగుతాయి. అయితే ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు. మనకి టెలికాస్ట్ చేయడానికి మనకి టెక్నీషియన్స్ అందుబాటులో లేరు. అందువల్ల పూజ జరుగుతుంది, హోమాలు జరుగుతాయి. ముఖ్యమైన ఫొటోస్ని కూడా ఫొటోస్ తీసి మన కమ్యూనిటీ పోస్టులు పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్టులో మన ఛానల్ చూడొచ్చు. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 9 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. నైట్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది. అయితే కొంత వెయిటింగ్, లాంగ్ వెయిటింగ్ ఉంటుంది. పనుల్లో చివరిలో ఆటంకాలు, ప్రయాణాల్లో విఘ్నాలు, జనరల్గా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అంత ఎంకరేజింగ్గా ఏమి ఉండదు. మీరు ఏదైనా చేయాలి, ఏదైనా మార్పు కోరుకుంటున్నారు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇంకా ఎదురు చూడాలి. తొందరగా మీకు పనులు అయిపోవు. సుఖమంద జీవితం కావాలని కోరుకుంటారు, రిలాక్స్ ఉండాలని కోరుకుంటారు. అయితే లాస్ట్ మినిట్ పని ఏదో రావడము, చేస్తున్న పని చివరి నిమిషం సమస్య రావడము, దాని మూలంగా పనుల్లో ఆలస్యము, ఇంకా ఎదురు చూడవలసి రావడము, ప్రయాణాలు వాయిదాలు పడిపోవడం, ఇలాంటి జనరల్గా కొంచెం చికాకులు ఉంటాయి. కానీ ఏమైనా కానీ యావరేజ్గా నడిచిపోతూ ఉంటుంది, పర్వాలేదు. అద్భుతాలు ఏం జరగవు, నష్టం కూడా ఏం జరగదు, సామాన్యంగా సాగిపోతుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ కప్స్, ప్రజెంట్ 3 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ ఎస్ ఆఫ్ పెంటికల్స్. ప్రజెంట్ కార్డు ఇంకో కార్డు తీసుకుందాము. 3 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కదా. 9 ఆఫ్ సోర్డ్స్. మీ గతంలో మీ పర్సనల్ మ్యాటర్స్లో ఎవరో ఇన్వాల్వ్ అవ్వడము, మీ గురించి కొంచెం ఎడ్యుకేట్ చేసి ట్రై చేయడం, నువ్వు ఎలా ఉండాలి, అలా ఉండాలి, నీ లైఫ్ ఇది, అలాగ ఉండాలని చెప్పి ఎడ్యుకేట్ చేసి ఏదో చేసే ప్రయత్నం, అనవసరంగా చికాకులు క్రియేట్ చేసే ప్రయత్నం మీ పాస్ట్లో. అలాగే డబ్బు ఖర్చు విపరీతంగా, చిన్న నష్టాలు, రూపాయి 10 రూపాయలు ఖర్చు అయిపోవడం, అనవసరం మాటలు మాట్లాడుకోవడం. ప్రజెంట్కి వచ్చేసరికి ఒక తెలియని ఒత్తిడి ఉంటుంది. ఒకసారి మీ జాతకం చూపించుకోండి, ఏదైనా పరిహారాలు చేసుకోవాలని చూసుకోండి. 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, కుటుంబ సభ్యుల మధ్యలో కానీ అవగాహన లోపము, మనసును బాధ కలిగించే సంఘటనలు, మనసుకి విచారం కలిగించే సంఘటనలు, కొంతమందికి, అతి కొద్ది మందికి అకస్మాత్తుగా సమీప బంధు వియోగాలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు, ఎవరి విషయం తలదొచ్చద్దు. ముఖ్యంగా ఉద్యోగం చేసే టైంకి లాగిన్ అవ్వడం, టైంకి లాగౌట్ అవ్వడం, కంప్యూటర్ ముందు కూర్చోవడము, పని ఉన్నా పని లేకపోయినా కానీ మీరు మీటింగ్స్ అటెండ్ అవ్వడము చాలా జాగ్రత్తగా ఉండి, లేకపోతే ఉద్యోగ భంగం జరిగే అవకాశం అతి కొద్ది మందికి కనబడుతుంది. ఫ్యూచర్ కార్డులో ఏస్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు, చిన్న సమస్యలు సర్దుకుంటాయి, తట్టుకుని ముందుకెళ్తారు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 8 ఆఫ్ కప్స్, సామాజికంగా 2 ఆఫ్ వ్యాండ్స్. పెద్దగా గొప్పగా ఏమి ఉండదు. కుటుంబ సామాజిక సంబంధాల్లో స్తబ్దంగా, భారంగా ఉంటుంది. మీరు చెప్పిన 3 నుంచి 9 మధ్యలో కొంచెం చికాకులు ఉంటాయని, దీని యొక్క ప్రభావం మూలంగా అనవసరం మాటలు, అనవసరం డిస్కషన్లు, అనవసరం మాట తలదోచడం మూలంగా మిమ్మల్ని లాగుతారా, మీరు తలదూరుస్తారా అంటే 2 అని చెప్పాలి. మీరు కూడా ఏంటంటే అనవసరం మాటలు మాట్లాడి, 1-2 మాటలు మాట్లాడి విరోధాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. మనుషుల మీద, సమాజం మీద అసహ్యం కలుగుతుంది. ఏమిటి మనం ఏం చెప్పాం, వీళ్ళు ఏం చెప్తున్నారు, 2-3 చేతులు మన నోరులు మారేసరికి మొత్తం చెప్పే కంటెంటే మారిపోయింది మొత్తం అంతా. ఏంటిది అని చెప్పని చికాకు వస్తుంది. కానీ ఎవరిని ఏమన్నా నిస్సహాయతలు ఇరుక్కుపోయి ఉంటారు. సామాజికంగా కూడా మీకు ఏదో చేస్తారు, ఎవరో ఏదో చేస్తారంటే ఎవరు ఏమీ చెయ్యరు అనే విషయం మీకు అర్థమవుతుంది. మన బతుకు మందే, మన జీవితం మందే, ఎవరు ఏమీ చేయరు, ఎవరు పర్సనల్ లైఫ్ పాడుకుంటుంది అనే విషయం మీకు అర్థమై మీ పనులు మీరు చేసుకుంటారు. అందువల్ల ఎవరి మీద, దేనికి, ఎవరి మీద ఏది ఆధారపడకుండా ఉండడం ముఖ్యమైన సూచన. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు చెప్పాను 3 నుంచి 9 దాకా బాగాలేదని చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పనులు ఒత్తిడి పెరిగిపోతుంది, పనులు భారం పెరిగిపోతుంది, శ్రమ అధికమవుతుంది, సహనం అవసరం, పరిస్థితులు బలవంతం కంట్రోల్లో తీసుకోవాలి. తెలియని పని చేయమంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? ఫుల్. మీరు టెక్నాలజీ ఏమైనా మారాలనుకుంటున్నారా? ఇది అనువైన కాలం. సపోజ్ డెవలప్మెంట్ ఉన్నారు, సాగాలి, మీరు టెస్టింగ్కి వెళ్ళాలనుకుంటారు, టెస్టింగ్లో ఉన్నారు, ఏదైనా ప్రొడక్ట్ బేస్డ్ దానికి వెళ్ళాలనుకుంటారు, ఏదైనా కానీ మీరు మారాలనుకుంటే ఇది కొంత అనుకూలమైన కాలం. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. అన్ని రకాల వ్యాపారాలకి బాగుంటుంది. ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు, బ్యూటీ పార్లర్, బొటిక్ రన్ చేసేవాళ్ళు,
వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలకు బాగుంటుంది. ఆడవాళ్ళు చేసే వ్యాపారం వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్, దేనికి ఇబ్బంది ఉండదు, సరిపడిన డబ్బు ఉంటుంది, ఏ రకమైన సమస్యలు ఏం లేకుండా హ్యాపీగా కాలం గడుపుతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఆరోగ్యపరంగా కూడా ఏమీ సమస్యలు ఉండవు, బాగుంటుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 10 ఆఫ్ కప్స్, ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఆ హ్యాపీ లైఫ్ సాధిస్తారు 10వ తారీఖు తర్వాత. అప్పటిదాకా కొంచెం చిన్న చికాకులు ఉంటాయి. ముఖ్యంగా 3 నుంచి 9 దాకా అందరూ జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలు దేంట్లో తలదొచ్చద్దు, అనవసర వివాదాలు దేంట్లో కూడా తలదొచ్చద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ సోర్డ్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ వ్యాండ్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. ఎంప్రెస్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? ది వరల్డ్. మగవారికి అదన భారం, అదన ఒత్తిడి, ఎందుకు భారం తీసుకున్నాము, ఎందుకు ఒత్తిడి పెంచుకున్నాము అర్థం కాని పరిస్థితి, తప్పించుకోలేని తప్పని ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మొదటి వారం అంతా కూడా. మళ్ళీ చూడండి, 3 నుంచి 9 దాకా బాగాలేదనుకున్నాం, ఇక్కడ మగవారికి కనబడుతుంది అదంతా కూడా. ఆడవారికి ఉన్న సమస్యలు తీరుతాయి, బాగుంటుంది, సమస్యలు తీరుతాయి, ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఏం ఉండవు. వైవాహిక జీవితంలో ఊహించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అనవసరం మాటలు మాట్లాడడం, అనవసరం పంచాయతీలు తలదోచడం, అనవసర విషయాలు దూరడం మూలంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యలో తగువులు గొడవలు పడే అవకాశం ఉంటుంది. అది కూడా మీకు 3 నుంచి 9 మధ్యలోనే. జాగ్రత్తగా ఉండవలసింది మగవారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ ధనుసు రాశిలో పుట్టిన మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సంతానపరంగా బాగానే ఉంటుంది, సంతానానికి ఇబ్బందులు సమస్యలు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా బాగానే ఉంటుంది, సమస్యలు ఏమి తీరుతాయి, బాగుంటుంది, డెవలప్మెంట్ లోటే ఉండదు, పర్వాలేదు. నక్షత్రాల వారిగా తీసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? హీరోఫాంట్. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్. మూలా నక్షత్రంలో బాగుంటుంది, గుర్తింపు గౌరవం వస్తుంది. అనవసరం గౌరవం, ఎక్కువ గౌరవం పొందుతారు, కానీ ఆ గౌరవాన్ని మీరు ఎక్కువ తీసుకోవద్దు, యాక్సెప్ట్ చేయవద్దు. మీ వయసుకు మించి సలహాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తే నాకు అంత అనుభవం లేదు, నేను సలహా చెప్పలేను, నాకు తెలియదు, పక్క తప్పుకోవాలి తప్ప, అడిగారు కదా అని తెచ్చిపోయి మీరు ఏదో చెప్పేశారంటే తిరిగి అది ఎదురు దెబ్బ తగిలే అవకాశం, అవమానం పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, గౌరవం పొందుతారు, మర్యాద ఉంటుంది, గుర్తింపు గౌరవాలు వస్తాయి. పూర్వాషాఢ వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది, ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఉద్యోగం పోకుండా కాపాడుకోండి, ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఉత్తరాషాఢ వరకు కూడా జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఉద్యోగం జాగ్రత్త, లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికమైన ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొంత ఫైనాన్షియల్ సోర్సెస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. పరిహారం ఏం చేయాలి? మూలవాణి ఏం చేయాలి? పరిహారం 5 ఆఫ్ పెంటికల్స్, శివారాధన చేసుకోండి, ఓం నమో భగవద్రుద్రాయ జపం చేసుకోండి. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ వ్యాండ్స్, మీరు కూడా శివారాధన చేసుకోండి, ఓం రుద్రదశాక్షి మంత్రం జపం చేసుకోండి. ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? హెర్మిట్, మీ కులదేవత పూజ చేసుకోండి, మీ గురువుగారిని ఆరాధన చేయండి, గురువుగారు దండం పెట్టండి వెళ్ళి. అలాగే ఓం ద్రామ్ దత్తాత్రేయం దత్తమంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారం 2 ధర జరుగుతాయి, లైవ్ టెలికాస్ట్ ఉండదు. కార్తీక మాస శివారాధన చేసుకోండి, సకల శుభాలు పొందుతారు. శుభం పూజ.